అంటే ఇంత జరుగుతున్నా సెకండ్ ప్లేస్‌లో ఉన్నా అని మీలాంటి అంటే రాజకీయాల్లో లేరు. మీరొక స్టూడెంట్. మీరే ఇంతగనం దాని వెనకాల ఎంత రీసెర్చ్ చేసి చేసుకున్నారు. గవర్నమెంట్‌లో రాజకీయ నాయకులకి ఇట్లాంటివి ఇంకా చాలా ఈజీగా తెలియాలి. సో, వాళ్ళు అవగాహన లేకుండా ఇట్లాంటివి ప్రజల మీద రుద్దుతున్నారంటే ఇది అంటే ప్రజల ఆరోగ్యాలు లేకపోతే ప్రజల గురించి ఆలోచన అనేది లేదు వీళ్ళకి. అంతే అనుకోవచ్చా మరి? మరి ఏముందో తెలవదు. నేనైతే ఒక క్లియర్ కమెంట్ అయితే ఇవ్వగలుగుతా. 30 సంవత్సరాల నుంచి ఏడబండుకుంది కాంగ్రెస్ ప్రభుత్వము. 30 సంవత్సరాల కింద కూడా ఏంటి కాంగ్రెస్ పార్టీగా ఉండే కదా. టీడీపీ ఏం చేసింది, బీఆర్ఎస్ ఏం చేసింది, అన్ని రాజకీయ పార్టీలు మూసికి మోసం చేసినాయి తప్ప, మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలకి మోసం చేసింది తప్ప నిజంగా కాలుష్యాన్ని నియంత్రించే అంశం మీద ఎటువంటి పట్టింపు లేదు. ఒకవేళ కాలుష్యాన్ని నియంత్రించాలనుకుంటే వాళ్ళు అక్కడున్న భూములని, అక్కడున్న పేద ప్రజల ఇల్లులను కూల్చరు. నిజానికి కాలుష్యం ట్రీట్ చేయాలంటే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాలి. కాలుష్యం ట్రీట్ చేయాలంటే ఏ ఇండస్ట్రీలో అయితే కాలుష్యాన్ని మూసి నదిలో కలుపుతున్నారో, ఏ జీహెచ్ఎంసీ హెచ్డబ్ల్యూఎస్ఎస్బి అయితే కాలుష్యాన్ని నది లోపల కలుపుతున్నాయో వాటి మీద యాక్షన్ తీసుకుంటుంది ప్రభుత్వం.